మకర రాశి ఫలాలు 2025. మకర రాశిలో జన్మించిన వ్యక్తులు 2025లో గత సమస్యల్ని పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యల్ని తరలించవచ్చు. అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణుగుతాయి. రాశి ఫలాలు 2025 ప్రకారం మీరు ఉద్యోగాలు, కెరీర్లు మొదలైన వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమే. అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది. మీరు చాలా శక్తివంతమైన మనస్సును కలిగి ఉంటారు. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మీ తరువాత కుటుంబం ఇంకా ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. మార్చి నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహువు 2వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి. ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మే మధ్యకాలం ముందు శృంగార సంబంధాలకు ఇది మంచి సీజన్. అదనంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత ఈ విషయాలకు సమయం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా వరకు సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుతుంది. మకర రాశి ఫలం 2025 ఆరోగ్యం. మకరం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని భావన. సంపూర్ణ ఆరోగ్యాన్ని హామీ ఇవ్వకపోయినా ఈ ఏడాది మునుపటి సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మార్చి నెల తర్వాత శని ప్రభావం మీ 2వ ఇంటి నుంచి దూరంగా ఉంటుంది. ఈ మార్పు మీ మొదటి ఇంటిని బలపరుస్తుంది, అనుకూలంగా ఉంచుతుంది, మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మీ 2వ ఇంటిపై రాహువు ప్రభావం క్రమరహిత ఆహారపు అలవాట్లకు దారితీసినప్పుడు, ముఖ్యంగా మే నెల తర్వాత క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. మకర రాశి ఫలాలు 2025 జాతకం ప్రకారం మే నెల మధ్య వరకు బృహస్పతి యొక్క సంచారం అద్భుతమైన ఆరోగ్య ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఫలితాలు కొంతవరకు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం బాగానే ఉంటుందని భావన. అయితే ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహారం ఇంకా జీవన శైలితో వాటిని నివారించవచ్చు. నోరు, కడుపు లేకపోతే ఛాతికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఏడాది పొడవునా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మకర రాశి ఫలం 2025 విద్య. మకర రాశి వారికి 2025 విద్యారంగంలో సానుకూల ఫలితాలు వస్తాయని భావన. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి ఉన్నత విద్యను నియంత్రించే గ్రహం 5వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ అదృష్టం. అలాగే మొదటి ఇల్లు రెండింటినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ అమరిక ఉన్నత విద్యకు మాత్రమే కాకుండా ప్రాథమిక విద్యకు, ఇంకా వేదాలు మరియు శాస్త్రాల వంటి మతపరమైన లేకపోతే గ్రంథాలు అభ్యసించే వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే మీ తెలివి ఇంకా జ్ఞానం పూర్తిగా సక్రియం చేయబడి మీరు మీ చదువులో రాణించగలుగుతారు. ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులు కూడా మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 6వ ఇంటికి వెడతాడు. ఇది సాధారణంగా ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశాలు కనిపించడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇప్పటికీ మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే విదేశాల్లో లేకపోతే విదేశాల్లో దూరంగా చదువుతున్న వారు కూడా బాగా రాణించగలరని భావన. అదనంగా ఈ ఏడాదిలో చాలా వరకు బుధుని యొక్క అనుకూలమైన సంచారం మీ విద్యా పనితీరుకు మరింత సాయం చేస్తుంది. మకర రాశి ఫలం 2025 వ్యాపారం. మకర రాశి స్థానికులకు 2025 మెరుగ్గా ఉంటుంది. మిశ్రమంగా ఉన్నప్పటికీ వ్యాపార ఫలితాలు గత ఏడాదితో పోల్చితే మెరుగైన ఫలితాలనే ఆశించవచ్చు. కొన్ని చిన్న అంతరాయాలు తలెత్తవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క అనుకూల సంచారం వ్యాపారంలో మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించడంలో మీకు ఆటంకం కలిగించవచ్చు. ఫలితంగా కొంత బలహీన ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన ప్రభావం మీ విశ్వాసాన్ని పెంచడంలో సాయం చేస్తుంది. మకర రాశి ఫలాలు 2025 పరంగా మీరు ఈ ఏడాది మరింత చురుకుగా ఇంకా శక్తివంతంగా ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఏడాది మొదటి భాగంలో బృహస్పతి యొక్క సంచారం మీ వ్యాపార ప్రయత్నాలకు బలమైన సహాయాన్ని చేస్తుందని సూచన. 2025వ సంవత్సరం చివరి భాగంలో మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. అయితే 10వ ఇంటిపైన బృహస్పతి యొక్క 5వ అంశం అనుకూలమైన ఫలితాలు తెస్తుంది. బుధుని యొక్క సంచారం సాధారణంగా సానుకూల ఫలితాలిస్తుందని భావన. మకర రాశి ఫలం 2025 కెరీర్. మకర రాశి వారికి కెరీర్ విషయాల్లో ముఖ్యంగా మార్చి నెల తర్వాత మంచి ఫలితాలు తెస్తుంది. మార్చి తర్వాత సమయం ఉద్యోగ సంబంధిత మార్పులకు మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది అనువైన సమయం. మే నెల మధ్య వరకు 5వ ఇంట్లో బృహస్పతి సంచారం మీ సహోద్యోగులతో సానుకూల సంబంధాలను పెంపొందిస్తుంది.
మరింత ఆనందదాయకమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. మకర రాశి ఫలాలు 2025లో మీ ఉద్యోగ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మీ పనిలో రాణించడానికి మరింత సంతృప్తిని పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీరు మరింత కృషి చేయాల్సి రావచ్చు. కానీ మీ ఉద్యోగం సాధారణంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకావు. అయితే మీరు ఇతరుల నుండి కొంత పోటీ లేదా వ్యతిరేక ప్రవర్తనను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ 2వ ఇంటిపై రాహువు ప్రభావం మీ కెరీర్ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అనాలోచిత వ్యాఖ్యలకు దారితీయవచ్చు. మే నెల తర్వాత మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించడం నిరంతర విజయాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యం. మకర రాశి ఫలం 2025 ఆర్థికం. మకర రాశి 2025 జాతకం ప్రకారం ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో సగటు కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు రావచ్చు. ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి సంపదతో అనుబంధించబడిన గ్రహం లాభాల ఇంటిపైన దాని కోణం కలిగి ఉంటుంది. ఇది మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలను సాధించడంలో సాయపడుతుంది. అయితే మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క ఈ స్థానం బలహీనంగా పరిగణించబడినప్పటికీ సంపద యొక్క ఇంటిపై దాని 9వ అంశం మీరు పోగు చేసిన సంపదను కాపాడడంలో సాయపడుతుంది. ఆ సమయంలో మీ సంపాదనకు అనుగుణంగా మెరుగ్గా ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆదాయాన్ని సంపాదించడంలో బృహస్పతి అంతగా సాయపడకపోవచ్చు. బృహస్పతి స్థానం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క స్థానం మరియు తరువాత సంపద యొక్క ఇంటిపై రాహువు ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. దానివల్ల డబ్బు ఆదా చేయడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. బృహస్పతి మీ ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాడని భావన. అయితే శని ఇంకా రాహులు కొన్ని సమస్యల్ని తీసుకురావచ్చు. సరైన ప్రణాళికతో ఉంటే మీరు ఈ ఏడాది ఆర్థికంగా బాగా పనిచేయవచ్చు. మకర రాశి ఫలం 2025 ప్రేమ జీవితం. మకర రాశి వారికి 2025 మొదటి భాగం ప్రేమ విషయాలకు ఆశాజనకంగా కనిపిస్తోంది. జనవరి నుండి మార్చి నెల వరకు ముఖ్యమైన అనుకూలమైన ఫలితాలు తీసుకురావాలని భావన. అదృష్ట గ్రహమైతే బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల తరువాత వరకు 5వ ఇంటి గుండా వెళతాడు. ఇది శృంగార సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి సాయపడుతుంది. మార్చి తర్వాత శని 5వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితంలో కొన్ని చిన్న చిన్న అంతరాయాలను కలిగిస్తుంది. ఈ సమస్యల్ని పరిష్కరించగలిగినప్పటికీ మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 6వ ఇంటికి మారడం 5వ ఇంటిపై శని యొక్క నిరంతర ప్రభావంతో కలిపి భాగస్వాముల మధ్య దూరం యొక్క భావాలకు దారితీయవచ్చు. మకర రాశి ఫలాలు 2025 పరంగా మీ సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చిన్నపాటి వాదనలు మరియు విభేదాలకు దారితీయవచ్చు. దీన్ని నిర్వహించడానికి మొండితనాన్ని నివారించడం మరియు మీ భాగస్వామి పట్ల సానుకూల వైఖరిని కొనసాగించడం చాలా కీలకం. మంచి భావాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం ఇంకా చిన్న సమస్యల్ని పెద్దది చేయకుండా ఉండడం ద్వారా మీరు 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి సంచారం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మకర రాశి ఫలం 2025 వివాహ జీవితం. త్వరగా వివాహం చేసుకోవాలనుకునే మకర రాశి వారికి సంవత్సరం మొదటి అర్ధభాగంలో వారి ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ఇంకా వివాహ విషయాలను పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఏడాది ప్రారంభం నుండి మే మధ్య వరకు సంపద గ్రహమైన బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. వివాహ ఏర్పాట్లలో గొప్పగా సాయపడతాడు. ఎవరి జాతకాలు వివాహ అవకాశాలను సూచిస్తున్నాయో వారికి ఈ సమయంలో వివాహానికి బలమైన అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత వివాహ సంబంధిత విషయాలకు తక్కువ అవకాశాలుంటాయి. శని యొక్క సంచారం వైవాహిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని అంచనా. అయినా కానీ బృహస్పతి దాని సహాయాన్ని ప్రధానంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో అందిస్తాడు. ఆ సమయం తర్వాత బృహస్పతి అంత ప్రత్యేకమైన సహాయాన్ని అందించకపోవచ్చు. మీ వైవాహిక జీవితం మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుందని భావన. అవగాహనను కొనసాగించడం ఇంకా అసమ్మతిని నివారించడానికి ఆచరణాత్మక ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. సంభావ్య అపార్థాలను ముందుగానే పరిష్కరించడం ద్వారా మీరు మరింత సంతృప్తికరమైన వివాహ జీవితాన్ని ఆనందించవచ్చు. మకర రాశి ఫలం 2025 కుటుంబ జీవితం. మకర రాశి స్థానికులు కుటుంబ విషయాల్లో మెరుగుదలను అనుభవించే అవకాశం ఉంది. శని ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి నెల వరకు 2వ ఇంటి గుండా సంచరించినప్పటికీ సంవత్సరం గడిచే కొద్దీ ఇది గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. 2వ ఇంటికి అధిపతి అయిన శని సాధారణంగా సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగా ఉంటాడు. మకర రాశి ఫలాలు 2025 కుటుంబంలో ఎక్కువ సామరస్యాన్ని పెంపొందిస్తుంది. మే నెల తర్వాత 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పరస్పర అవగాహనలో సమస్యల కారణంగా అప్పుడప్పుడు అపార్థాలు ఇంకా చిన్న చిన్న గొడవలు తలెత్తవచ్చు. సంశయాలు కనిపించవచ్చు, అయితే అవి తీవ్రంగా ఉండవు. బదులుగా దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించడం ప్రారంభించాలి. గ్రహ జీవితానికి సంబంధించి మీరు ఈ ఏడాది ఉపశమనాన్ని కూడా ఆశించవచ్చు. మార్చి నెల తర్వాత 3వ ఇంటిపైన శని యొక్క 3వ అంశం ముగుస్తుంది.
ఇది గ్రహ వ్యవహారాలకు మరింత అనుకూలమైన వాతావరణానికి దారితీస్తుంది. గ్రహ వ్యవహారాల నిర్వహణలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించి మరింత సామరస్యపూర్వకమైన గ్రహ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మకర రాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. మకర రాశి స్థానికులు భూమి, ఆస్తి విషయాలకు సంబంధించిన మెరుగైన ఫలితాలు పొందుతారు. మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం భూమి ఇంకా ఆస్తికి సంబంధించిన కోరికలను నెరవేర్చడంలో సాయపడుతుంది. గత సంవత్సరాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యల్ని పరిష్కరించడం ప్రారంభమవుతుంది. అలాగే మీరు లావాదేవీలను పూర్తి చేయగలరు. మీరు ఏ కారణం చేతనైనా మీ ప్లాట్లలో ఇంటిని నిర్మించలేకపోయినట్లయితే మార్చి నెల తర్వాత మళ్లీ ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వాహన విషయాలకు సంబంధించి ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉంటుంది. మార్చి నెల తర్వాత 4వ ఇంటిపై శని ప్రభావం ముగుస్తుంది. ఇది వాహనం కొనుగోలులో అడ్డంకులను తొలగిస్తుంది. దీని అర్థం మీరు వాహనాన్ని కొనుగోలు చేయడానికి, కోరుకున్న కొనుగోలును చేయడానికి ప్రయత్నం చేయవచ్చునని సూచన. సంవత్సరం మొదటి అర్ధభాగం ప్రకారం మకర రాశి వారికి ఈ ఏడాది చివరి సగం అనుకూలంగా ఉంటుంది. 2025లో మకర రాశి స్థానికులు అనేక రంగాల్లో సగటు నుండి మెరుగైన ఫలితాలను పొందవచ్చని భావన. మకర రాశి స్థానికులు మార్చి 29, 2025న శనిగ్రహం యొక్క సాడేసతి నుండి ఉపశమనం పొందుతారు. మకర రాశి ఫలం 2025 పరిహారాలు. ప్రతి 3వ నెలలో ఒక దేవాలయంలో ఉన్న పెద్ద పూజారికి పసుపు దుస్తులను దానం చేయండి. ఎల్లప్పుడూ మీ జేబులో ఒక చిన్న వెండి ముక్కను ఉంచండి. మీ నుదిటిపై సాధారణపు పసుపు తిలకం పెట్టుకోండి.